ఇంకొకటి ఈ H1B వీసాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే అక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన శాలరీ ఇంత ఉండాలి ఫిక్స్గా అనేది కూడా ఒక నిబంధన ఏదో పెట్టబోతున్నారా, పెట్టారా, ఏంటి ఆ చర్చ ఉంది? ఇప్పుడు నార్మల్ గా మాకు ప్రివేలింగ్ వేజ్ అని ఉంటుందండి, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నార్మల్ గా మినిమం వేజ్ అని అక్కడ ఉంటుంది. మినిమం వేజ్ గంటకు $10 ఉంటుందండి. అదే H1Bకి వచ్చే మటుకు అంటే అమెరికన్స్ కనుక నేను ఐటీ ప్రొఫెషన్ క్యారీ చేస్తే గంటకు $10 కూడా హైర్ చేయొచ్చు. అదే ఇండియన్స్ హైర్ చేయాలంటే వాళ్ళని H1B మీద హైర్ చేయాలంటే గంటకు $10 ఇవ్వడానికి వీలు కుదరదు. అక్కడ నార్మల్ గా అమెరికన్ సాలరీస్ ఎంత ఉన్నాయి, ఆ లొకాలిటీ సాలరీస్ ఎంత, డల్లస్ లో ఎంత, కన్సస్ లో ఎంత, వాషింగ్టన్ డీసీలో ఎంత, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంత అని ఒక ప్రివేలింగ్ వేజ్ అని లేబర్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న సాలరీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ప్రివేలింగ్ వేజ్ మాత్రం ఉండదు. నార్మల్ గా మీకు చెప్పాలంటే డల్లస్ మనం మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం, అబౌట్ $70,000 to $75,000, $80,000 అట్లా ఉంటుందండి. ఇది సాఫ్ట్వేర్ డెవలపర్స్ H1B. అయితే ఇప్పుడు కొత్తగా అంటే ప్రపోజల్ ఇతను చేస్తుండా మాకంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ అన్నది మా దగ్గర వెరీ పాపులర్ మ్యాగజైన్. అక్కడ ఫోర్బ్స్ కానివ్వండి, బ్లూంబర్గ్, ఈ ఇమిగ్రేషన్ లీక్స్ అనేవి అక్కడ పోతాయి. వీళ్ళు గవర్నమెంట్ కావాలని లీక్ చేస్తారు. వాళ్ళు నార్మల్ గా ఏమైనా పబ్లిష్ చేసిందంటే 99% అటువంటి మనకి ఎంబెడే ఇంప్లిమెంటేషన్ తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళు ఏమంటానంటే గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ కు ఒక ఆర్డర్ ఇస్తాండు ట్రంప్ ప్రభుత్వం, దట్ మినిమం వేజ్ ఆఫ్ H1Bకి ఒకవేళ మీరు కన్సస్ లా పనిచేసినా కూడా, లేదా అంటే మీరు వాషింగ్టన్ డీసీలో కానివ్వండి, శాన్ ఫ్రాన్సిస్కో హై ప్రైస్ ఏరియా పనిచేసినా కూడా మినిమం శాలరీ $208,000 అంటే అక్షరాల 2 కోట్ల రూపాయల శాలరీ కంపల్సరీ ఏడాదికి ఇవ్వాలి. మీ దగ్గర ఏమో కాస్ట్ టు ద కంపెనీ, మా దగ్గర డైరెక్ట్ గా 2 కోట్లు ఇవ్వాల్సిందే. కాస్ట్ టు ద కంపెనీ కాదు, మేము ప్యాకేజ్ అనేది కాస్ట్ టు ద కంపెనీ $2 కోట్ల ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నట్టు, అతను ప్రభుత్వం చేస్తున్నట్టు వీళ్ళు రిలీజ్ చేశారు. ఒకవేళ కనుక అది కనుక రిలీజ్ అయితే దాదాపుగా అండి 90 to 95% ఆఫ్ మన H1B వాళ్ళు అందరు కూడా వెనకకు రావాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి, $80,000 నుంచి $120,000 మధ్యలో శాలరీస్ ఉంటాయి టిపికల్ గా. 80,000 అంటే దాదాపు మీ 75 లక్షల నుంచి అబౌట్ $1,10,00,000 దాకా శాలరీస్ ఉంటాయి. 2 కోట్లు ఒకసారి ఇవ్వాలంటే, ఇంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి ఏ కంపెనీ కూడా ఇవ్వడానికి వీలు కుదరదు. కాబట్టి మరి ఇవి కొత్తగా వచ్చే H1Bs ఇంప్లిమెంట్ చేస్తారా, ఉన్న H1Bs ఇంప్లిమెంట్ చేస్తారా అన్నది ఇంకా మాకు క్లారిటీ లేదు. మరి ఇది ప్రపోజల్ వస్తుందా రాదా, వస్తే కొత్తగా వచ్చే వాటికా, లేదా అంటే ఉన్న వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్స్, ఉన్న H1Bs ఎక్స్టెన్షన్ కానివ్వండి, కంపెనీ మారితే వాటికి కూడా అప్లై చేద్దా. ఒకవేళ కనుక ఇది అన్నిటి మీద అప్లై అయితే మాత్రం మన వాళ్ళు దాదాపుగా ఇప్పుడు 6 లక్షల మంది దాకా మన వాళ్ళు H1 మీద 6-7 లక్షల దాకా H1 మీద ఉన్నారు. ఒక 4 లక్షల మంది దాకా H4 మీద ఉన్నారు. అంటే దాదాపు 10 లక్షల మంది దాకా మన వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నారు. అందులో 90% ఆఫ్ ద పీపుల్ కన్నా ఎక్కువ మంది వెనకకు రావాల్సి వస్తుందండి. ఓ మై గాడ్, కంపెనీస్ బేర్ చేయలేవు కదా, అంతా చేయలేవు. 2 లక్షలు అన్నది బేర్ చేయలేవు. 2 లక్షలు 208,000 అన్నది నేను అనుకున్న ఏంటంటే మాక్సిమం 10% అండి. మాక్సిమం 10% ఆఫ్ ద పీపుల్ కి ఎవరైతే H1 మీద ఉన్నారో వాళ్ళు మాత్రమే, H1 మీద ఉన్న వాళ్ళకు మాత్రమే 2 lakhs జాబ్స్ ఉన్నాయి. H1 పైన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 10% మంది మాత్రమే 280 లెస్ దెన్ 10%. మళ్ళీ చాలా మంది నువ్వు 10% అన్నావు, అది 5% కానీ ఉండొచ్చు. లెస్ దాన్ 10%, లేదా 5% ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అంటే 90% వాళ్ళ కంపెనీస్ ఈ రూల్ కనుక తెస్తే కంపెనీస్ వదిలేయాల్సింది, పంపించేయాల్సిందే. అంటే ఇప్పుడు ఉన్న H1B 2 ఏళ్ళు ఉందనుకోండి, అంతసేపు పని చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు వాడు ఎక్స్టెన్షన్ చేయడు, ఎందుకంటే 2 లక్షలు. ఇంకోటి మీరు అడుకోవచ్చు, మరి ఇంతకు ముందు $1,00,000 అన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ $1,00,000 అన్నది గవర్నమెంట్ కట్టం చదివించేది. ఓకే, ఈ 2 లక్షలు అనేది శాలరీ ఇవ్వాలి. ఆ $1,00,000 కట్టం అనేది ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ US లో ఉన్న వాళ్ళకి కాదు. ఈ 2 లక్షలు అన్నది మాత్రం మరి ఇది ఎట్లా అప్లై చేస్తాడు, ఉన్న వాళ్ళకి అప్లై చేస్తాడా, కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లై చేస్తాడా, ఎక్స్టెన్షన్ అప్లై చేస్తాడా అన్నది ఇంకా మనకు డీటెయిల్ గా తెలియదు. ప్రతి ఫ్రైడే రాగానే గద 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 అనుకుంటూ కూర్చుంటాం, ఏమొస్తారు న్యూస్, ఏమొస్తారు న్యూస్. మంచి అయితే వచ్చేది లేనే లేదు మాకు. ఎప్పుడు ఫ్రైడే రిలీజ్ చేస్తాడు, స్కేర్ క్రియేట్ చేసే డెసిషన్సే వస్తున్నాయి.
సో దీని ఇంపాక్ట్ మేజర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వస్తున్న వల్ల మేజర్గా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళే ఎక్కువ కదా. H1Bలో దాదాపుగా 80% సాఫ్ట్వేర్, 80% ప్లస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దేశంతో. అవునండి. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ టూ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, ఎందుకంటే వాళ్ళకు పనిచేసే వాళ్ళు దొరకరు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు కూడా బాగా ఎఫెక్ట్ అయింది. గతంలో $1,00,000 మనం వేసినప్పుడు సరే కంట్రీకి ఇన్కమ్ కోసమనో ఇంకేదో చెప్పింది గవర్నమెంట్, ట్రంప్ మాట్లాడినమాట. దీనికి పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి, ఇది వేయాలనే ఆలోచన రావడం వెనక రీజన్ ఏంటి? అంటే ట్రంప్ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న H1B శాలరీస్ చాలా లో శాలరీస్ అంటాడు. చాలా లో శాలరీస్, వీళ్ళందరూ మన అమెరికన్స్ ఒక జాబ్స్ ను అండర్ కట్ చేస్తుండ్రు. వీళ్ళు లేకపోతే మనకి ఇంత శాలరీస్ వస్తాయి, $208,000 శాలరీస్ వస్తాయని అతని ఉద్దేశం. కానీ ఆ 208,000 శాలరీస్ రావు, ఆడ కంపెనీస్ ఎఫోర్డ్ చేయలేవు, కంపెనీస్ ఇన్నోవేషన్ బంద్ చేస్తాయి ఇటువంటి ప్రొవిజన్స్ పెడతాయి. అది వాళ్ళు అర్థం చేసుకోరు కదా, ఎందుకంటే ఈ ట్రంప్ అనేది ఆ మెగా ప్యాక్ అనేది వాళ్ళు ఏం చెప్పినా లేదు, వీళ్ళని మొత్తం తీసేయాల్సిందే, ఇక వాళ్ళ ప్రిన్సిపల్ అది అన్నట్టు. అంటే సింపుల్, బయట దేశాల నుంచి వచ్చిన వాడు తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు, అందుకోసం కంపెనీలు బయట నుంచి తెచ్చుకుంటున్నాయి కాబట్టి ఇంత జీతం ఇవ్వాల్సిందని పెడితే వాడు బయట నుంచి తెచ్చుకోడు, మన దగ్గర నుంచే పెట్టుకుంటాడు అనేది వాళ్ళ ఇంటెన్షన్. అంతేనా? అది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే. చీప్ లేబర్ అయిపోయాం మనం, బయట నుంచి అంతా చీప్ లేబర్ అయిపోయాం కాబట్టి మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతాం. చీప్ ఏం లేదండి, $80,000 $120,000 వాళ్ళ పాయింట్. అది కదండి, మా ఆఫీస్ లో 100 మంది ఉన్నారు, మా ఆఫీస్ లో మేము శాలరీస్ ఇస్తాం, మాకు తెలుసు కదా. ఆ H1Bకి ఇచ్చే శాలరీస్ మేము ఇయ్యలేము, ఇంతవరకు H1B హైర్ చేయలే మా ఆఫీస్ లో, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి, మేము అమెరికన్స్ హైర్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ ఐటీ వల్ల గత్యంతరం లేక వాళ్ళు హైర్ చేస్తారు, ఎందుకంటే H1B వాళ్ళకు శాలరీస్ హై ఇవ్వాలి, ఇంకోటి ఫైలింగ్ ఫీజు వాళ్ళకు 6,000, దాదాపు 3,000 నుంచి 5,000 దాకా, 6,500 దాకా ఫైలింగ్ ఫీజు కట్టాలి. తర్వాత మళ్ళీ లాయర్ కట్టం చదివియాలి, వాడు ఉంటాడు కదా మధ్యలో, ఏముంటాం కదా, మా కట్టం చదివియాలి, చాలా పేపర్ వర్క్ ఉంటుంది వీటికి. ఇవన్నీ పేపర్ వర్క్ చేసి వాడు తీసుకొచ్చిందంటే ఐటీ వల్ల గత్యంతరం లేదు కాబట్టి మా లాయర్లో మేము ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఆఫీస్ ఆపరేట్ చేస్తాను, ఇంతప్పుడు ఒక H1B ఫైల్ చేయలేదు. 25 years నుంచి యూఎస్ లో మీకు ఒక H1B అవసరం అవసరం పడ్డా కూడా ఈ తలకాయ నొప్పులు ఏంది, ఈ శాలరీస్ అన్ని మేము పే చేయాలని చెప్పి మేము అమెరికన్స్ హైర్ చేసుకుంటాం. ఇది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడైతే షార్టేజ్ ఎక్కువ ఉంటుందో అప్పుడే వాళ్ళు హైర్ చేసుకుంటారు ఇటువంటి. లేకపోతే వాళ్ళకి అమెరికన్స్ అవైలబుల్ ఉంటే ఎన్ని తలకాయ నొప్పులు ఎందుకు పడతారంటే ఈ లాయర్లతో డీలింగ్ ఏంది, ఈ ఫైలింగ్ ఫీజు ఏంది, లేబర్ డిపార్ట్మెంట్ ఏంది, FTNS ఏంది, USCIS రిస్ట్రిక్షన్ ఏంది, వీసా స్టాంపింగ్ రిస్ట్రిక్షన్ ఏంది, మళ్ళీ దీన్ని గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి, మళ్ళీ 3 ఏళ్ళకి H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి, అప్పుడప్పుడు ఆ ఏడాది ఎక్స్టెన్షన్ అన్నది 3 ఏళ్ళు కాదు, ఏడాది, ఎన్ని రెస్ట్రిక్షన్లు, వామ్మో. ఈ చాట భారతం ఉంది, ఎన్ని పెట్టుకున్న దానికన్నా అమెరికన్స్ హైర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తున్నా, 100 మంది నా కంపెనీలో, ఇంతవరకు 25 ఏళ్ళ నుంచి కంపెనీ రన్ చేస్తున్నా, ఇంతవరకు ఒక్క H1 కూడా మేము ఫైల్ చేయలేదు, ఎందుకంటే ఈ తలకాయ నొప్పి పడడం అంత ఈజీ కాదు. ఐటీ వల్ల గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. H4EAD గురించి ఏంటి సార్, దాని గురించి కూడా వార్తలు వింటున్నాం. ఇప్పుడు నార్మల్ గా మనం ఈ September 29th ఏం చేసిండంటే, ఇప్పుడు నార్మల్ గా ఏదైనా రెగ్యులేషన్ పాస్ చేయాలంటే వైఎన్ఆర్ గారు మా దగ్గర ఫస్ట్ దాన్ని ఒక ప్రపోజల్ పెట్టి దానికి 30 days కమెంట్ పీరియడ్ ఉంటుంది. కమెంట్ పీరియడ్ తర్వాత వచ్చిన కమెంట్స్ అన్ని వాటిని అడ్రస్ చేసుకుంటా ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయాలి. దాదాపుగా మినిమం ఆఫ్ 6 months నుంచి ఒక 2-3 అప్పుడప్పుడు 4 years దాకా పడుతుందండి ఇటువంటి ఏమైనా పాస్ చేయాలంటే. మొన్న ఏం చేసిందంటే ఇంట్రీమ్ రెగ్యులేషన్స్ అని తీసుకొచ్చి H4EAD ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అని కొన్ని రూల్స్ ఉన్నాయండి. మనం ఎక్స్టెన్షన్ అంటే మనకి H4EAD December లో ఎక్స్పైర్ అవుతుంది, మనం ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకొని H4 అప్రూవ్ అయిపోయింది అనుకుందాం, కొన్ని సర్కమ్స్టాన్సెస్ H4 అప్రూవ్ అయింది, EAD అప్రూవ్ కాదు, వాడు చెయ్యడు, ఎందుకంటే మనం 6 నెలల ముందే ఫైల్ చేసుకోవడం, వాడు 1 టైం లైన్ 8 months, వాడు చేయనప్పుడు ఏంటంటే 540 days దాకా ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా మనం పని చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది. అట్లనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD మీద అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మొత్తం ఒక రోజునే తీసేసి వాటిని అవన్నీ రెగ్యులేషన్ ద్వారా పోవాలి. ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కింద వస్తుంది కాబట్టి మాకు టైం లేదు కాబట్టి టక్కన ఇంటరీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ పాస్ చేసి పడేసి. అయితే ఇప్పుడు మాకు భయం ఏంటంటే ఇవి ఏదైతే శాలరీ ఇంక్రీజ్ చేయదలుచుకుంటూ ఇద్దరు కూడా ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసింది శాలరీ ఇంక్రీజ్ చేయడానికి, ఫెయిల్ అయింది. H4EAD తీసుకోవడానికి కూడా ట్రై చేసింది, ఫెయిల్ అయింది. ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసింది,
ఎక్కడ కానీ ఫెయిల్ ఆ అయింది? రెగ్యులేషన్ ఎక్కడ ఫెయిల్ అయింది? కోర్టులోనా? ఇది సాలరీ ఇంక్రీజ్ ఏమో కోర్టులో ఫెయిల్ అయింది. మ్మ్. సెకండ్ ఏంటంటే H4EAD ఏంటంటే ప్రపోజ్ రెగ్యులేషన్ ఫైల్ చేసి మనోడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాడు కదా, ఆ టైంలో తీసేద్దాం అనుకున్నాడు. ఈ టైంలో బైడెన్ ప్రభుత్వం వచ్చి దాన్ని తీసి చెత్తపట్టులు పడేసి, ఓకే ఓకే. కాబట్టి H4EAD బతికిపోయింది. మ్మ్. ఇప్పుడు ఇతను ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ కేసులు అని చెప్పి పాస్ చేస్తే H4EADs కూడా పుణ్యకాలం గడిచిపోయే ఛాన్స్ ఉంటుంది దానికి కూడా. ఏంటి దాంతో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు సార్? దాంట్లో మేజర్గా ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? మొత్తం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా మన H4EADs ఉన్నారండి. అందులో 95% ఇండియన్సే. ఓ మై గాడ్. మీరు ఒకటి చెప్పొచ్చారా ఇట్లా మాట్లాడతామేందా 95% అంటే ఏంటంటే ఇది గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్. ఎప్పుడైతే మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారో ఒక లెవెల్ వచ్చిన తర్వాత I-140 అప్రూవ్ అయిన తర్వాత వెయిటింగ్ ఉన్న వాళ్ళ స్పోజెస్ మాత్రమే ఇది EADs అన్నట్టు. ఓకే. ఒక ఇండియన్స్ తప్పితే, ఒక కొద్దిపాటి చైనీస్ తప్పితే మిగతా వాళ్ళు వెయిటింగ్ లేరు గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ బేస్ లా. మన వాళ్ళే వెయిటింగ్ ఉన్నారు. దాంట్లో పర్ కంట్రీ లిమిట్ అని ఉంది అన్నట్టు. అంటే ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఉంది. మన వాళ్ళు H1B ఏమో పర్ కంట్రీ లిమిట్ లేదు, గ్రీన్ కార్డ్ వచ్చే పర్ కంట్రీ ఉంది. అంటే H1B లో 65 to 70%, గ్రీన్ కార్డ్ వచ్చేవాడు 7%. అక్కడ మనం ఏమంటారు, మన బాటిల్ లెక్క అంటాం. మనం ఆ బాటిల్ లెక్క అయిపోయి మన వాళ్ళు అటు కాయించిపోయి ఉన్నారు అన్నట్టు. ఆ అటకాయించిపోయిన వాళ్ళకి ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్. కాబట్టి 95% మన వాళ్ళే. ఆ 4 లక్షల మంది 3-4 లక్షల మందిలో దాదాపు 95% మన వాళ్ళు. అందులో దాదాపు 60-70% అంటే 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది దాకా మన తెలుగు వాళ్ళు H4EAD మీద ఈ రోజు పనిచేస్తున్నారు అమెరికాలో. ఈ H4EAD రిమూవ్ చేస్తే ఇంతమంది 2 లక్షల నుంచి 3 లక్షల మంది మన తెలుగు వాళ్లకు జోబోద్ది.